డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బిఎల్ఏసి ఆర్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్కాలర్లీ కమ్యూనికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఒక 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్ లైక్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో వాటి గురించి అండ్ ఎన్ని యూనిట్స్ మనం చదవాలి, సో వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకు స్కాలర్లీ కమ్యూనికేషన్ కొద్దిగా ఈజీ అని ఉంటుందండి సబ్జెక్ట్ అయితే. సో టోటల్ మనకు 9 యూనిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు 3 బ్లాక్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ 2 బ్లాక్స్ అన్న చదువుకోవచ్చు, లేదంటే 1-3 బ్లాక్స్ అన్న చదువుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ బ్లాక్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఓన్గా రాసేది ఉంటుంది. సెకండ్ బ్లాక్ ఏంటంటే వన్స్ ఆర్ ట్వైస్ మీరు చదివితేనే కొద్దిగా అర్థమవుతుంది. సో చదివే వాళ్ళు కొద్దిగా ఈజీగా పాస్ అయ్యే వాళ్ళు 1-3 చదువుకోండి. లేదు నార్మల్గా 1-6 యూనిట్స్ నేను చదువుకుంటా అంటే 1-6 అన్న చదువుకోవచ్చు. కాకపోతే థర్డ్ బ్లాక్ అనేది కొద్దిగా ఓన్గా రాసేటివి ఉంటాయి. సో ఇక్కడ పాస్ అవ్వడానికి మనం ఎన్ని చదవాలి? సో 9 యూనిట్స్లో మీరు 6 యూనిట్స్ పర్ఫెక్ట్గా ఏవైతే బ్యాక్ సైడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో అండ్ ప్రతి మధ్యలో లెసన్ మధ్యలో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్. అవి మీరు పైన చూసుకున్న మీరు ఫస్ట్ 6 యూనిట్స్ చదివితే మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇక్కడ వచ్చేసి మనకు క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వస్తాయి, మనకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, క్వశ్చన్ ప్యాటర్న్ కావచ్చు, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ మనకు బ్యాక్ సైడ్ ప్రతి యూనిట్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటాయో 60 to 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులో నుంచి వస్తాయి. అండ్ మిగతా 20-30% వచ్చేసి మనకు అవే క్వశ్చన్ని వాళ్ళు వేరేలాగా మాడిఫై చేసి ఇస్తారు. సో మీరు అవైతే చదవడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి లెసన్లో మనకు కొన్ని క్వశ్చన్ ఇచ్చేసి అండర్లైన్ ఇచ్చేస్తారు, అందులో నుంచి షార్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవి అండ్ ఇవి నేను రెండు ఇంక్లూడ్ చేశాను ఈ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్లో. సో మనకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండి. సో మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. చాలా సింప్లిఫైడ్లో మనకైతే ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఆ క్వశ్చన్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా నేను ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో స్కాలర్లీ కమ్యూనికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి సెమ్ ఎగ్జామ్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటుందండి. కొన్ని 100 మార్క్స్ పేపర్స్ ఉంటాయి, కొన్ని 60 మార్క్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు 60 మార్క్స్ పేపర్. సో పాస్ మార్క్స్ వచ్చేసి మనకు 40% అంటే 24 మార్క్స్ అయితే మీకు రావాలి. సో ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయండి. సెక్షన్ ఏ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 6 మీరు ఏవైనా 3 రాసుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 6 మార్క్స్, 18 మార్క్స్ అయితే సెక్షన్ ఏ. సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 మ్యాండేటరీగా రాయాలి. ఇది ఇంటర్నల్ చాయిస్, అంటే ఒకే క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అది ఏ అన్నా బి అన్న ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, సో 30 మార్క్స్ ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒకటి రాయాలి. సో 12 మార్క్స్. సో ఇది మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో మెయిన్గా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంటారో, సో ఎవరికైతే మెటీరియల్ లేని వాళ్ళు కావచ్చు, తక్కువ టైంలో ఎవరికైతే మనకు పాస్ అవ్వడానికి చూస్తున్నారో, ఈ వీడియోలో మనకు క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. కింద లింక్స్ ఉంటాయి. సో ఆ లింక్స్ ద్వారా మీరు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా సింప్లిఫైడ్లో మనకైతే ఆన్సర్స్ ఉంటాయి. సో మెయిన్గా ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూప్స్లో కావచ్చు అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉంటారో, ఇక్కడ ఎవరైతే పర్చేజ్ చేసి అక్కడ షేర్ చేస్తే సో లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇవి రిజిస్టర్డ్ పబ్లికేషన్స్లో అండర్లో మనకు పీడిఎఫ్స్ కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు తీసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే అవసరం లేదు. సో తక్కువ కాస్ట్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. వేరే గ్రూప్స్లో షేర్ చేస్తే మీకైతే ఫైన్స్ కావచ్చు, లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా ఇప్పుడు మనకు ప్రతి యూనిట్లో 5 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో మీరు ఫస్ట్ 6 అన్న చదువుకోండి, లేకపోతే 1-3 బ్లాక్స్ అన్న అట్లా చదువుకోండి. సో మీకు నచ్చిన ఏవైతే ఈజీగా ఉంటాయో అవి మీరు చదువుకొని వెళ్తే మీరైతే ఈజీగా పాస్ అయిపోతారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంది అవి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇండెక్స్ ప్లేజ్లో వచ్చేసి మనకు బిఎల్ఎస్సి ఫస్ట్ సెమిస్టర్. సో ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది స్కాలర్లీ కమ్యూనికేషన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అండి. సో ఛానల్ నేమ్ అండ్ పబ్లికేషన్ నేమ్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఎవరైతే పీడిఎఫ్ పర్చేజ్ చేస్తారో, సో మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మా దగ్గర ఉంటాయి. అండ్ మీరు ఏమైనా గ్రూప్స్లో కావచ్చు, వాట్సాప్ ఛానల్స్లో ఏమన్నా సెండ్ చేస్తే సో మీ స్క్రీన్ షాట్ తీసుకు లైక్ లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో ఇక్కడ మెన్షన్ చేసాము. సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ కంటెంట్ వచ్చేసి మనకు సపోజ్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటాయంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇది యూనిట్ 1 ఉంది, స్కాలర్లీ కమ్యూనికేషన్ సంబంధించిన బేసిక్స్. సో ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ అంటే లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో డిఫైన్ స్కాలర్లీ కమ్యూనికేషన్ అంటే ఏంది, ప్రాసెస్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. సో మెయిన్గా మనకు డెఫినేషన్ తర్వాత ప్రాసెస్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. సో ఇలా మనకు ఏమేం టాపిక్స్ ఉంటాయి అందులో. సో సింప్లిఫైడ్ ఉంటాయి, జస్ట్ మరి వన్ డేలో చదివి కూడా పాస్ అవ్వచ్చు ఈజీగా. సో ఆ విధంగా ఉంటుంది మెటీరియల్. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో మనకు ఇందులో 10 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, మీరు 6-7 పాయింట్స్ కూడా చదువుకొని వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్స్కి. ఎగ్జాంపుల్ నెక్స్ట్ గివ్ ఏ హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్. సో బేసిక్ ఇంట్రడక్షన్. సో పాయింట్ వైజ్ షార్ట్ అండ్ స్వీట్ గా మీకైతే ఉంటాయి. సో మీరు టెక్స్ట్ బుక్ చదవాలనుకుంటే చదవండి,
టైం లేని వాళ్ళు ఇట్లా సింప్లిఫైడ్ గా ఉన్నాయి చదువుకుంటే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఈ విధంగా మనకు మెటీరియల్ ఉంటుంది. సో లాంగ్ అయిపోయినాయి. సో లాంగ్ లో 2, షార్ట్ లో 2 ఆర్ 3. సో టోటల్ గా 4 ఆర్ 5 క్వశ్చన్స్ మనకి ఈచ్ యూనిట్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ 6 అన్న చదువుకోండి, ఫస్ట్ 5 అన్న చదువుకోండి, సో పాస్ అవ్వడానికి. సో ఆర్ 1-3 బ్లాక్స్ లో ఏవైతే ఈజీ ఉంటే అవన్నీ చదువుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కాలర్లీ కమ్యూనికేషన్ ఉంది. సో బేసిక్ డెఫినేషన్ కావచ్చు, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అందులో, ఇట్లా షార్ట్ ఈ విధంగా ఉంటాయి మనకు. సో ఇట్లా మనకు అన్ని యూనిట్స్ లో ఈ పీడిఎఫ్ ఉంటుంది, ఆల్ యూనిట్స్. అందులో మీకు ఫస్ట్ 6 కావాలంటే ఫస్ట్ 6 కి సంబంధించిన జిరాక్స్ తీసుకోండి. సో ఇక్కడ మనకు ఓవరాల్ గా 126 పేజెస్ ఉన్నాయి. 126 అంటే మనకు 63 పేజెస్ లో మనకి బుక్ వచ్చేసి అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్. సో మీరు బయట ప్రింట్ తీసుకోండి. సో 63 కాకుండా మీరు ఒక 6 యూనిట్స్ కావాలంటే ఒక 40 పేజెస్ లో అయిపోతుంది. సో తీసుకొని మీరైతే 2 days ప్రాపర్ గా చదువుకుంటే మీకు బై మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా యూనిట్ 2. సో ఈ విధంగా మనకు పీడిఎఫ్ అయితే ఉంటుందండి. సో ప్రతి క్వశ్చన్ 2 పేజెస్ అంటే ఒక 1 పేజ్ లో అయిపోతుంది. అందులో కూడా మనకు కన్సైజ్ ఉన్న మ్యాటరే ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అకాడమిక్ జనరల్స్ ఉంది. సో ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు 6, 7 ఉన్నాయి. ఈ 7 లో మీరు 7 కూడా చదవాల్సిన అవసరం లేదు. ఒక 5 చదువుకొని వెళ్ళండి. 5 చదువుకొని వెళ్తే ఒక 4 అన్న గుర్తుంటే 4 ని ఎలాబరేట్ చేస్తూ రాయండి. సో సరిపోతుంది. మనము ఇందులో ఉన్నదే మొత్తం చదవాల్సిన అవసరం లేదు. పైన పైన చదువుకొని కొద్దిగా మనము వే ఆఫ్ ఆన్సరింగ్ కొద్దిగా ఎలాబరేట్ చేస్తూ రాస్తే మనకు ఈజీగా అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ బ్రీఫ్లీ డిస్కస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ జర్నల్. ఎలక్ట్రానిక్ జర్నల్ అంటే ఏంది, మనకు ఇక్కడ ఏం అడిగారు, అడ్వాంటేజెస్ అడిగారు. సో ఒక్కొక్క అడ్వాంటేజ్ అంటే ఒక 4 అన్న రాస్తే సరిపోతుంది, 4 or 5. సో ఈ విధంగా మనమైతే మెటీరియల్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుందండి. సో ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియో పక్కన మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో మనకు ఈ స్కాలర్లీ కమ్యూనికేషన్ కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ కి వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది మీరు పర్చేజ్ చేసినట్టు. అక్కడ మీరు అదంతా చదివి కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అంటే మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో దాన్ని యాక్సెస్ చేయాలంటే లాగిన్ చేయాలి. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. సో పీడిఎఫ్ ఇష్యూస్ ఉన్నా, పీడిఎఫ్ రాకపోయినా, అమౌంట్ పే చేసినా, జస్ట్ మెసేజ్ వచ్చినా మీరు నా ఈమెయిల్ అడ్రస్ కి మెసేజ్ చేస్తే వితిన్ 10 to 15 minutes మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తా. అప్పటికి అర్థం కాకపోతే ఇక్కడ ఏజ్ గ్రూప్ 25 to 40, 45 ఏజ్ వరకు చేస్తున్నారు కాబట్టి సపోజ్ మీకు ఆ లింక్స్ కావచ్చు అవి ఏం అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే చేయకండి. కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. జస్ట్ బిఎల్ఐసి ఏ సబ్జెక్ట్ నేమ్, ఈ మెటీరియల్ కావాలి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ కావాలి అంటే ఆ పీడిఎఫ్ మీరు అమౌంట్ 50 రూపీస్ పే చేసిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు ఇస్తాను. సో వెబ్సైట్ ద్వారానే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెబ్సైట్ ద్వారానే మీకు ఫాస్ట్ రిప్లై వస్తుంది. వాట్సాప్ ద్వారా ఒక 10 to 15 minutes అయితే లేట్ అవుతుంది. ఇష్యూస్ ఉంటే మెయిల్ కి చేయండి. మెయిల్ లో రెస్పాన్స్ రాకపోతే కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ కి ఇలా పర్చేస్ చేశాను ప్రూఫ్ పెట్టండి. దాని తర్వాత మీ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాను. సో కింద లింక్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఆల్ 5 సబ్జెక్ట్ కి సంబంధించిన అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకుని చదువుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.